డియర్ ఎంప్లాయీస్, ఈ మధ్య ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి ఒక చర్చ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఒక ఎంప్లాయీని కంపెనీ నుంచి ఉద్యోగం నుంచి తొలగించాలనుకున్నప్పుడు అతనికి 6 నెలల జీతాన్ని కంపెన్సేషన్గా ఇచ్చి పంపించాలి అనేది. ఇది బాగా వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజమేంట? ఈ ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడుకుందాం. చూస్తున్నాం కదా, ఐటీ సెక్టర్లో ఒక్క మెయిల్తో కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి. మార్నింగ్ ఆఫీస్కి ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని వస్తారు, ఇవాళ నీ లాస్ట్ డే కంపెనీలో అని చెప్పి పంపించేస్తారు. 1 మంత్ శాలరీ, ఒక్కోసారి 1 మంత్ ముందు నోటీస్ ఇస్తారు. సో కొన్ని కంపెనీస్లో కొంచెం అటు ఇటుగా చేంజ్ ఉండొచ్చు, బట్ 1 మంత్ అనేది జనరల్గా నడుస్తుంది. అయితే అలా కాదు, ఇలా ఉన్న బలంగా పంపించేసేస్తే 1 మంత్ శాలరీ ఏం సరిపోతుంది? రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఫ్యామిలీ ఖర్చులు ఉంటాయి, ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోవాలి. సో ఎంప్లాయీ ప్రొటెక్షన్ కూడా ముఖ్యం కదా, ఇలా సడన్గా ఇన్ని వేల మందికి లే ఆఫ్స్ చేసేస్తే కష్టం కదా అని చెప్పేసి 6 మంత్స్ శాలరీ ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ అయితే వస్తుంది. కానీ ఈ ప్రపోజల్ మాత్రం కార్మిక శాఖకు వెళ్ళలేదు, ప్రభుత్వానికి కూడా వెళ్ళలేదు. జనరల్గా అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అట్లాంటి వాటిల్లో యూనియన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఒక డిమాండ్ని ప్రభుత్వానికి తీసుకెళ్ళగలుగుతారు. బట్ ఐటీ సెక్టార్స్లో, స్టార్టప్ కంపెనీస్లో యూనియన్స్ ఉన్న పెద్ద స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి ఈ ప్రపోజల్ అయితే ఇప్పటివరకు గవర్నమెంట్కి వెళ్ళలేదు. కానీ డిస్కషన్ అయితే జోరుగా సాగుతోంది. మీరేమంటారు? ఒక కంపెనీ ఎంప్లాయీని ఉద్యోగం నుంచి తొలగించేటప్పుడు ఎన్ని మంత్స్ శాలరీ ఇస్తే కరెక్ట్ అని మీరు అంటారు? కామెంట్ చేయండి.